రావు గారి సహకారంతో ఈ కార్యక్రమం అంతా నిర్వహించుకోవడం జరుగుతుంది. కళ్యాణం అనంతరం అన్న సమారాధన, అట్లాగే ఈసారి స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఒక 6,000 పై నుంచి 7,000 మంది దాకా అన్న సమారాధనకి మేము పూనుకోవడం జరిగింది. ఈ శాఖమూరి శ్రీనివాసరావు గారు ఇవాళ 100కి 100 పాళ్ళు అన్న సమారాధనకి వారు సహకరించడం వల్ల ఇలాంటి కార్యక్రమాలను చేయటం మా పటమట ఎల్సిడి కాలనీ గౌరవ సభ్యులందరూ కూడా మేము వారికి సహకరించడం, ఇలాంటి గుడి నిర్మించుకోవటం, ఇది 2వ సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు సహకరించినంత వరకు మీడియా వారికి, పత్రికల వారికి అందరికీ కూడా 50 మంది భక్తజనానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ కమిటీ తరపు నుంచి సెలవు తీసుకుంటాం. జై హింద్, జై శ్రీరామ్. అనంతరం ఆలయ అర్చకులు వేదాంతం పవన్ కుమార్ ఆచార్యులు మాట్లాడుతూ హనుమత్ జయంతి సందర్భంగా గత 3 రోజుల నుంచి హోమాలు, అభిషేకాలు నిర్వహించామని, నేడు వేకువజాము నుంచి విశేష పూజలు చేశామన్నారు. స్వామివారి యొక్క మన్య సూక్త హోమము, మూలమంత్ర హోమము కూడా జరిగి ఉన్నది. అదేవిధంగా 3వ రోజు అనగా హనుమత్ జయంతి పర్వదిన సందర్భముగా ఈ రోజున స్వామివారికి సహస్ర నాగవల్లి దళ అర్చన సహిత చూత ఫలం అనగా మామిడి పళ్ళతో కూడా అర్చన జరిగినది. అదేవిధంగా లోక కళ్యాణార్థం కోసం స్వామివారి యొక్క గురువు తండ్రి అయినటువంటి రామచంద్రమూర్తికి శాంతి కళ్యాణం కూడా జరిగినది. ఇత్యాది శుభ కార్యక్రమాలన్నీ కూడా త్రయాన్నిక దీక్షతో ప్రథమ వార్షికోత్సవ సందర్భముగా, అదేవిధంగా హనుమత్ జయంతి సందర్భముగా మన ఎలక్ట్రిసిటీ కాలంలో 50 మంది భక్తజనాలందరి కోరిక మేరకు, సంకల్పం మేరకు అందరూ కూడా విరివిరిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది. మంగళం మహతు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.